డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ గమనించారా? భూమికి పచ్చని రంగేసినట్టు ఉంది కదా. డిడ్ యూ నోటీస్ ఇట్? భూమికి పచ్చని రంగేసినట్టు. ఎస్, ఎంత బాగుంది గ్రీనరీ. సో మచ్ ఆఫ్ గ్రీనరీ. సో నైస్. ఇదంతా పాలకూర. రోజు పాలకూర పప్పు కాల్షియము, ఓయమ్మో కాల్షియం కాల్షియం అని బాగా తిట్టి పెడతారు కదా. పెళ్ళవక ముందు తల్లి, పెళ్ళయ్యాక పెళ్ళం. ఆ పాలకూర ఇది. దిస్ ఇస్ పాలకూర పప్పు. ఈ పాలకూర ఇక్కడ ఇలా పండిస్తారు. పాలకూర చేనిలో ఒకరోజు ఎంత అందంగా ఉంది కదా. ఫీలింగ్. డియర్ ఫ్రెండ్స్, ఇది మొత్తం మెట్ట చేలు, మాగాణి పొలం. ఎవ్రీ ఇయర్ 2 crops ఆర్ ఐ థింక్ ఖరీఫ్ అండ్ ఇంకోటి ఖరీఫ్ పంట, ఇంకో పంట వస్తుంది. దిస్ ఇస్ అగ్రికల్చరల్ ల్యాండ్. జనరల్గా అందరూ సిటీ లైఫ్కి మోసి తీరిపోయి మళ్ళీ విలేజ్ లైఫ్కి వచ్చేసి ఇది ఇలా మాగాణి పొలం, భూమికి పచ్చని రంగేసినట్టు, అమ్మలాలు అని ఫ్యాక్షనిస్టులు, కొమ్ములు తిరిగిన రౌడీలు, గుండాలు మళ్ళీ విలేజ్ వైపు వచ్చేస్తున్నారు. బికాస్ ఆఫ్ అన్పొల్యూటెడ్ ఎయిర్, అన్పొల్యూటెడ్ సిచ్యుయేషన్స్ అండ్ సినేరియోస్. మనుషుల హృదయాల్లో కూడా ఏం పొల్యూషన్ లేదు. ఇప్పుడు చూడండి, స్వచ్ఛంగా ఆ సూర్యుడు తీక్షణమైన ప్రేమానురాగాలతో అచ్చు పరిటాల రవిలాగా ఎంత తీక్షణంగా చూస్తున్నాడు కదా. ఇజంట్ ఇట్? భూమికి పచ్చని రంగేసినట్టు లేదా? బ్యూటిఫుల్గా ఉంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇది చేవెళ్ళలో నీమ్స్ బ్రో యొక్క ప్రాజెక్ట్స్. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అంత. సో ఇక్కడ మనం యూ కెన్ సీ కమింగ్ ద ప్రకృతి.